విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఫ్రిడ్జ్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆ ఇంట్లోని సామాగ్రినంతా కాల్చి బూడిద చేసిన ఘటన కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని త్యాగరాజు కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని త్యాగరాజు కాలనీలో నివాసం ఉంటున్న వనిపెంట వెంకట సుబ్బమ్మ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ స్టేషన్కి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేసేలోపు ఇంట్లోని విలువైన సామాగ్రంతా కాలిపోయింది. తన ఇంట్లో మనవరాలు పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బంగారు నగలు, పట్టుచీరలు కాలిపోయాయని బాధితులు వాపోతున్నారు. ఫ్రిడ్జ్, టీవీ, ఫ్యాన్, బీర్వాలోని బట్టలన్నీ కాలిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 5 లక్షలపైనే ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు పేర్కొంటున్నారు. మనవరాలు పెళ్లి అని చెప్పి అప్పు చేసి కొని తెచ్చిపెట్టుకున్న విలువైన సామాగ్రి అంతా కాలి బూడిదైందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వాపోతున్నారు. బద్వేల్ టౌన్ త్యాగరాజు కాలనీ అందులో ఉండి వెంకట సుబ్బమ్మ నామది నైటు 8 పైన తర్వాత ఫైర్ కాల్ మెసేజ్ వచ్చింది. మేము వచ్చి ఊటావుటిన వచ్చేసి ఆర్పీ వచ్చే లోపల ఫ్రిడ్జు, తర్వాత కొన్ని ఇంట్లో బంగారు సామాన్లు తదితరాలన్నీ ఇంటి సామాన్లన్నీ కూడా కొద్ది వరకు చాలా డ్యామేజ్గానే అయింది, కాలిపోయినాయి ఫైర్లో కూడా. అదే వచ్చి మేము ఆర్పేసి దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఇచ్చేసినాము. విద్యుత్ ప్రమాదాల గురించి నైటు ఎక్కడన్నా ఇల్లు లాక్ చేసి వెళ్ళేటప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో కరెంటు మెయిన్ ఆఫ్ చేయాలా, స్విచ్లు ఆఫ్ చేయాలా, తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేసి వెళ్ళిపోవాలా. లేని ప్రమాదాలు జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా రారు. మీరు లాక్ డోర్ చేసుకొని పోయింటారు, అది లాక్ తీసేదానికి కూడా ఉండదు. మేము వచ్చి ఫైర్ స్పాట్ వాళ్ళు వచ్చినా కూడా దాన్ని ఇంకా పగలగొట్టేసి లోపలికి తీసేసి ఆర్పాల్సి వస్తుంటుంది. కనుక మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా పోవాలి, బాగా జాగ్రత్తగా ఉండాలి. 9:30, 8:30కి వచ్చేసి సార్ కాలింది అంతా. ఫ్రిడ్జ్ మంటలు వచ్చి 7కి అంతా ఎక్కువ కాలిపోయింది. లోపల బీరువా, బట్టలు, గోల్డ్, సామాన్లు, రైస్, టీవీ అంతా చాలా కాలిపోయినాయి సార్. నేను లేను, అంగట్లో ఉన్నాను. వచ్చే లోపల అంతా కాలిపోయింది. సిలిండర్లు అన్నీ బయట పెట్టేసినారు. అంతా నష్టం చాలా జరిగింది. గోడలు ఇంట్లో అంతా చాలా పోయినాయి, అంతా క్రాస్ వచ్చేసి అంతా అసలు తినేదానికి కూడా ఏం లేదు. 2 రోజులు అంకులు వచ్చి పెట్టాను, ఏం లేదు సార్, అంతా కాలిపోయింది. మేము పని చేసుకొని తినాలా, లేకుంటే ఏం లేదు. ఇది జరిగింది సార్. అది మంటలు వచ్చేసి ఫ్రిడ్జ్కు సడన్గా అంతా ఎక్కువ కాలిపోయింది. దానివల్ల అంతా బీరువాకి, బట్టలు, దానికి అన్నీ, టీవీ అన్నీ కాలిపోయినాయి సార్. సామాన్లు ఏమేమి కాలిపోయినామో, ఎంత నష్టం జరిగింది, ఏమేమి కాలిపోయి, ఏ వస్తువులు కాలిపోయినా ఎంత నష్టం జరిగింది సార్? బీరువా, బట్టలు, పట్టు చీరలు, సరుడు, గోల్డ్, ఉంగరాలు, కమ్మలు, సామాన్లు, టీవీ చేసి అంత నష్టం ఎక్కువే జరిగింది సార్. 5 లక్షలు. ఎంత జరిగింది నష్టం సార్? 5 లక్షలు అవుతుంది సార్. అంత ఎక్కువ జరిగింది. మాకు తినేదానికి అసలు రైస్ కూడా లేవు. 2 రంగులు వచ్చేసి వాళ్ళు పెడితే తిన్నాము, అంతే. ఏం లేదు సార్, అన్నీ కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ జరిగేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారమ్మా? సార్ నేను అంగట్లో ఉన్నా సార్. వేరే అంగట్లో వర్క్. ఇంట్లో ఎవరు లేరు ఆ టైంలో? అంటే మా అమ్మ ఉన్నది సార్, మా అమ్మ వాళ్ళు. నేను అంగట్లో ఉన్నా, అంగట్లో వర్క్ చేసుకుంటాను. మళ్ళీ చెప్పినారు, వచ్చేసిన 9 వచ్చేసిన. అంతలేక కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ ఆఫీసర్ సార్లు కూడా ఉన్నారు. ఏం లేదు సార్, అంతా కాలి. అది సార్ జరిగింది. ఇంటికి ఒక్కసారి మంట వచ్చింది సార్. నేను కూర్చోన్నా ఇంట్లో, చలి పెడతా అంటే ఒక్కసారి మంట వచ్చింది. మంట వస్తేనే నేను బయటకు వచ్చిన. నాకు మనవరాలు బిడ్డ నాకు అన్నీ సాక్కుంటాను. అవి పెళ్ళి అవన్నీ బంగారు, పట్టు చీరలు, అన్న నుంచి ఉంగరాలు అన్నీ తెచ్చిపెట్టుకొని అప్పు చేసి తెచ్చిపెట్టుకుంటే ఆ బీరువాము కానింది, ఆ బట్టలన్నీ కానినాయి, ఫ్రిడ్జ్ కానింది, ఒక బీరువా కానింది, టీవీ కానింది, ఆ నుంచి గ్యాసు అన్నీ కలిపి ఏం లేవు సార్, సామాన్లే లేవు సార్. ఎంత నష్టం జరిగిందమ్మా? సుమారుగా జరిగింటుంది సార్. అందాసు కదా, మళ్ళీ మా శాంతి చెప్పలేదు సార్. నాకు చదువు రాదు, ఏం రాదు. సుమారుగా జరిగింటుంది సార్. అంతా నష్టమైంది. స్టార్ట్ అయింది మంటలు ఫ్రిడ్జ్ నుంచి షార్ట్ సర్క్యూట్ వల్ల. నేను మా అమ్మ ఫోన్ చేసినారు. నేను బయట వర్క్లో ఉన్నాను. 8:30కి వచ్చాను. చూస్తే అది షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు బయటకు వచ్చినాయి. వెంటనే చూసుకున్నాను. 2 రోజులు వచ్చి ఆయన అంకుల్ గ్యాస్ సిలిండర్ బయట పెట్టినప్పటికీ నేను ఫైర్ స్టేషన్ పోయి త్వరగా పిలుచుకొని వచ్చినాను. ఆ లోపల అది ఫ్రిడ్జ్, బీరువా,
గోల్డ్, బంగారు, టీవీ, మొత్తం షార్ట్స్కి గుడలు అన్ని షార్ట్స్కి అయినాయి సార్. సామాన్లు, బియ్యం, రైస్ ఏం లేవు. ఇంచుమించు ఒక 7 లక్షల దాని నష్టం అయింది సార్. ఆస్తి నష్టం అయింది. మాకు న్యాయం జరిగేదంటే చూడండి. ఆ టైంలో మీరు ఎక్కడికి పోయారు? నేను వర్క్కి వెళ్ళాను సార్. వర్క్ నుంచి 5 చేసుకుని వచ్చారు, ఫోన్ వచ్చింది. అది సార్ విషయం.